ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. కీసరా టోల్ గేట్ వద్దకు రాగానే పొగలొచ్చేశాయి. వెంటనే పూర్తిగా బస్సు కలిపినట్లుగా తెలుస్తోంది. ఇందులో 39 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎన్టీఆర్ జిల్లా కీసరా టోల్ గేట్ వద్ద ఇంజన్ నుంచి పొగలు రాగా కాసేపటికే మంటలు అంటుకున్న బస్సు బూడిదైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో ముందుగానే తేరుకున్న ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు 39 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. వారి కళ్ల ముందే బస్సు పూర్తిగా అగ్నికాహుతైంది. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు, లేదంటే మరో ఘోరం జరిగిపోయి ఉండొచ్చేమో అని కూడా అందరూ భయం నుంచి ఇప్పుడే తేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వరుసగా మంటల్లో కాలిపోతూ ఉండడం ఇప్పుడు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తోందని కూడా చెప్పుకోవచ్చు. మొన్న కర్నూలులో 20 మంది బలికాగా నేడు నందిగామలో మరో బస్సు దగ్ధమైన వైనం అయితే కనిపిస్తోంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రైవేటు బస్సుల ఫిట్నెస్ విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ప్రయాణికుల భద్రతను గాలి కొదిలేస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకునేది ఎప్పుడు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా నందిగామ ప్రమాదంలో డ్రైవర్ చూపిన చొరవ అభినందనీయమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్ కూడా మనం చూడొచ్చు క్లియర్గా. ఆ రోడ్డు మీద ఆ బస్సు అసలు నామరూపాలు లేకుండా కూడా పూర్తిగా దగ్ధమైన వైనం అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో దాదాపుగా 39 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారంటే అసలు ఎంత ఘోరం నుంచి అందరూ కూడా బయటపడ్డారని కూడా అనిపిస్తుంది. లేదంటే మొన్న మనం వరుసగా ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. కర్నూలు ఇన్సిడెంట్ ఏ విధంగా అయ్యింది, చేవెళ్ళ ఇన్సిడెంట్ ఏ విధంగా అయిందో కూడా మనం చూసాం. అది ఇంకా కూడా కళ్ళకు కట్టినట్టు ఇంకా మనకి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇంత లోపల మరో ఇన్సిడెంట్ చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. దేవుడి దయ వల్ల అందరూ కూడా బయటపడిన వైనం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా డ్రైవర్ అప్రమత్తత వల్లే ఈరోజు 39 మంది కూడా ప్రయాణికులు బయటపడిన వైనం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు. ఎంత దగ్ధమైపోతుందో బస్సు, ఒక్కసారిగా పొగలు అంటుకొని కూడా ఎంత పొగలు గమ్ముకుందో కూడా అక్కడ మనకి అర్థమవుతూ ఉంది. పొగలు రాగానే వాహనాన్ని ఆపి ప్రయాణికులందరినీ కూడా కిందకు దింపడం వల్ల పెను ప్రమాదం కూడా తప్పినట్లయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కీసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కీసర దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మాకు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవ్వడంతో సీన్లోకి వచ్చాం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్. మొత్తం ఎంతమంది సార్ ప్రయాణికులు? మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్పారు.